కార్తీక మాసం మా అపార్ట్మెంట్లో తులసి దామోదర్ల కళ్యాణం జరిపించుకున్నాము. కళ్యాణ వేదికను ఎంత అందంగా ముస్తాబు చేశారో ఇంతకు ముందటి వీడియోలో చూపించాను. ఇప్పుడు అమ్మవారిని, స్వామివారిని ఊరేగింపుతో తీసుకుని వస్తున్నాము. మిమ్మల్ని పిలిచాను. సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః స్వామివారికి యజ్ఞోపవీతం ధరింపజేస్తున్నారు. తెర పట్టడం, జీలకర్ర బెల్లం పెట్టడం వంటివన్నీ కూడా జరిపించారు. కాశ్యపదగోత్రోద్భవస్య పురాణ పురుష శరీలోక్య కుటుంబినీం సరసజాన్ వందే ముకుంద ప్రియాన్. మంగళసూత్రం ధరింపజేస్తున్నారు. విద్వాన్ అమృత భవతి నాన్ తాంబూల శర్వణాంతే శుద్ధ ఆచమనం సమం నీరాజనం. అందరూ పైకి లేచి నిల్చోండి. కళ్యాణం పూర్తయిన తర్వాత మేము ముందే కలిపి పెట్టుకున్న ఒడి బియ్యాన్ని అమ్మవారికి పోసాము. ఈ వంటలన్నీ ఇలా సిద్ధమై ఉన్నాయి. కళ్యాణం తర్వాత భోజనాలు చేశాము. కళ్యాణం తర్వాత కోలాటం కూడా వేశాము. అప్పుడుండే కొండ మీద ఇప్ప పూలు ఏదబోతే అనే అన్నమాచార్య కీర్తనకు మేము కోలాటం వేశాము.